హ్యారీ, కాసేపటి క్రితం ఇక్కడ నాకు ఏదో పెద్ద శబ్దం వినిపించింది. అది నీకు వినిపించిందా? నేను బిజీగా ఉన్నాను, నీకు కనపడలేదా? హ్యారీ, నౌ గెట్ అవుట్. హ్యారీ, దయచేసి ఇలా అంతా చేయకు. జాయ్, ఇలా చెప్తే నువ్వు అస్సలు వినవు. జిప్ జిప్ జిప్. హ్యారీ, అరే, ఇందులో కరెంట్ ఉన్నట్టుంది. రుద్రాక్ష అధిపతి నిజంగానే ప్రాణాలతో ఉన్నాడు. ఆ పీపీ సార్ చెప్పింది నిజమే అయితే, ఈ రుద్రాక్ష రావణాసురుడిదే అయితే, అంటే నేను రావణాసురుడిని మళ్ళీ రప్పించానా? మంత్రపు చక్రమా విను, తాళం లేకుండా తలుపుల్ని మూసాయి. జిప్ జిప్ జిప్. ఎవరో టీచర్ వచ్చినట్టున్నారు. ఏం చేయను? ఏంటిది? ఇదంతా ఇదంతా ఎవరు చేశారో తెలియడం లేదే. హ్యారీ, ఒకవేళ హ్యారీకి ఏమీ కాలేదు కదా? హ్యారీ, ఈ పనికిరాని వాణ్ణి ఏదోటి చెయ్యాలి. ఏంటిది? ఇక్కడంతా చిందరవందరగా పడేసి ఉన్నారు. ఇదంతా చూస్తుంటే భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఎవరు చేశారు? వీడే. హరి, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? మర్యాదగా చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా జాయే చేశాడు. ప్రశాంతంగా ఉండే శైతాన్ మళ్ళీ తన పనిని ప్రారంభించేశాడు. సార్, నా మాట నమ్మండి, ఇదంతా నేను చేయలేదు. నిజంగా సార్. రే హరి, జాయ్ ఏ పనైనా పాడు చేస్తాడని నాకు బాగా తెలుసు, కానీ ఈ పని నువ్వే చేశావు. ఎప్పట్లాగే పీపీ సార్ నన్నే తిట్టి నాకే పనిష్మెంట్ ఇస్తారని చాలా భయపడ్డాను. పీపీ సార్ చాలా మంచివారని నేను ఇప్పుడే వెళ్ళి అందరితోనూ చెప్పాను. సార్, నేను చెప్తున్నాను కదా ఇదంతా జాయే చేశాడని. నోర్మి, నువ్వు ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి నా జుట్టంతా రాలిపోతూ ఉంది. పద, మనం వెళ్ళి ప్రిన్సిపాల్ తో మాట్లాడదాం. 2 నిమిషాల్లో నీ కథంతా బయటపడుతుంది. పద. ఏంటి కోపంగా చూస్తున్నావు? బయలుదేరు. అక్కడ జరిగింది కరెక్ట్ గా చెప్పాలి. ఏంటి? నేను పిలిస్తేనే రావాలి. నువ్వు కూడా. సార్, ఏంటంటే ఏంటి నన్ను చూడగానే ఏంటి నెర్వస్ అవుతున్నారు? నర్వసా? కొత్తవాడు. ఒక్క నిమిషం. అరే వా, ఈ వర్డ్ నా సెర్చ్ ఇంజిన్ లోనే లేదే. లేదండి, నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. విషయం ఏంటంటే మా క్లాస్ కు ఒక కొత్త కుర్రాడు అక్కడ వచ్చాడు. వాడు నెంబర్ 1 దుర్మార్గుడు, పక్క ఫ్రాడ్ కూడా. వాడి గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. రే కుర్రాళ్ళు, రండి, త్వరగా రండి. వీడే సార్ నేను చెప్పిన కుర్రాడు. వీడు క్లాస్ లో నెంబర్ 1 దుర్మార్గుడు. క్లాస్ లో మాయలు మంత్రాలు చేసి క్లాస్ అంతా గందరగోళం చేసేసాడు సార్. ఓ అలాగా? నేనేం చేయలేదు డాడ్. డాడా? డాడ్, నేను చెప్పేది ఏంటంటే ఈ కుర్రాడు క్లాస్ లోనే నెంబర్ 1 బంగారం సార్, బంగారం. వీడు అసలు ఏమీ చేయలేదండి. చేసిందంతా వీడే సార్. వీడే అన్నిటికీ కారణం.
అరే ఏంటి అలా చూస్తున్నావు? చక్కగా నిలబడు. సరే సరే, ఈసారి మిమ్మల్ని క్షమించలేస్తున్నాను, వెళ్ళండి. ఇంకోసారి మీ ఇద్దరు ఇలా చేశారో పద నా బంగారు కొండ, పద పద, రారా రా. ఏంటి నాన్న హరి, ఈ విషయం ముందే చెప్పొచ్చుగా? ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళి క్లాస్ రూమ్ లో ఉండు, నేను వస్తా. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి, వెళ్ళు. హరి, నాతో ఎందుకు చెప్పలేదు బాబు? మీ నాన్నగారు ప్రిన్సిపల్ అని. షాక్ వాల్యూ సార్, దీన్నే షాక్ వాల్యూ అంటారు. ఇంగ్లీష్ లో ఇలాంటి మాట కూడా ఉందా? మొట్టమొదటిసారిగా ఇలాంటి మాట వింటున్నాను. ఇప్పుడు నువ్వు నాకు నేర్పించిన దానికి నీకు 10కి 10 మార్కులు వేస్తాను, సరేనా? 5 మార్కులు నీకు ఎందుకు వేస్తున్నాను తెలుసా? నువ్వు తప్పే చేయలేదు. 5 మార్కులు ఎందుకో తెలుసా? తప్పే చేయని వాడి మీద తప్పు మోపినందుకు. సార్, ఇవాళ ఎందుకో డాడ్ మిమ్మల్ని ఊరికే వదిలేశారు. డాడ్ నా సంతోషం కోసం ఏమైనా చేస్తారు. అరే, మీ నాన్నగారు మాత్రమే ఎందుకు, నేను నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను. నా మీద నిందలు వేసే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే అంతే నాకు చాలు. హరి బాబు, చూస్తుంటే నీకు ఆ జాయ్కి అస్సలు పడదనుకుంటాను. అర్థమైంది. హరిపోతార్, హే, మై నేమ్ ఇస్ హ్యారీ. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. ఓ డాడ్. ప్రిన్సిపల్ దగ్గర మన పని ఏదైనా కావాలంటే హరిని సంతోషంగా చూసుకుంటే చాలు. హరిని సంతోషంగా చూసుకోవాలంటే జాయ్ని ఇబ్బంది పెట్టే తీరాలి. అన్నిటికి మించి నేను సంతోషంగా ఉండాలి, అంతే. పిట్ట కొట్టగలమా? అరే, ఇదేంటి రుద్రాక్ష పెట్టిన అలమారా ఇలా డుగుడుగు అంటుందేంటి? ఏమీ అర్థం కావట్లేదే. ఏంటి పీపీ, నువ్వు కూడా రోజు రాత్రి అంతా రుద్రాక్షమాల గురించి ఆలోచించి నీ బుర్ర పాడైపోయింది. అరే, ఆ అలమారకు తాళం పెట్టాను, ఆ తాళం చెవేమో నా జేబులో ఉంది. డాడ్, మళ్ళీ వోల్టేజ్ ఫ్లక్చువేషన్. 8650 MBని డౌన్లోడ్ చేసేసాను. నువ్వు వచ్చినందువల్ల అన్నిటినీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడే రావాలా? డాడ్, మీరే నన్ను పిలిపించారు. మీ టీచర్ వచ్చారు కదా, నీ మీద కంప్లైంట్ చేయాలని. డాడ్, నా గురించి కాదు, జాయ్ గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. నాకంతా తెలుసు ఆయన ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చారు. ఇలా చూడు యంగ్ మ్యాన్, నీ ఫస్ట్ డే స్కూల్లో ఎలాంటి గొడవలు రాకూడదు, అర్థమైందా? అందుకని నీకు 2 నెలల పాకెట్ మనీ కట్. కానీ డాడ్, అనవసరమైన మాటలు మాట్లాడకు. 3 నెలల వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు. డాడ్, ఇప్పుడే కదా మీరు 2 నెలలు అన్నారు. దీని పేరే అప్గ్రేడేషన్ సార్, అర్థమైందా? కంప్యూటర్ హార్డ్వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ, పనిష్మెంట్ వేర్ గానీ దేనైనా అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే కంప్యూటర్నైనా మనిషినైనా ఎప్పుడూ అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, అర్థమైందా? నా గురించి ఇంకా మీకు తెలీదు డాడ్. దీనికి ఏం చేయాలో నేనే నిర్ణయించుకొని చేస్తాను. బికాస్ ఐఎమ్ హ్యారీ, హ్యారీ ద రాక్ స్టార్. సగంలో ఆగిపోయిన పని పూర్తి చేసే సమయం వచ్చింది. ఆ పనికిరాని వాడి వల్ల నా పాకెట్ మనీ కట్ అయింది. నేను వాడిని ఊరికే వదలను. ఆ జాయిని చూసారా?
రావణాసురా, మేలుకో రావణ. లంకాధిపతి రావణ, మేలుకో. ఏంటో తెలీదు కానీ నేనేం చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు. నేను నిజంగానే చెప్తున్నాను, నేను అసలేమీ చేయలేదు. కానీ పీపీ సార్ ప్రిన్సిపల్ గారితో నా మీద కంప్లైంట్ చేశారు. నీకు ప్రిన్సిపల్ గారు పనిష్మెంట్ ఇచ్చారా? లేదు. నిన్ను చూడగానే నువ్వు అలా చేసుండవని ఆయనకి తెలిసిపోయి ఉంటుంది. ఏమంటున్నావు? ఏమంటున్నానంటే నువ్వు మంచివాడవని ఆయనకి తెలిసిపోయి ఉంటుంది. నీతో నువ్వు మాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఫ్రెండ్స్? అలాగే. జిప్ జాప్ జిపాక్. నేనేం చేయలేదు. మరైతే ఆ బల్లి ఎలా వచ్చుంటుంది? ఏమో నాకు తెలీదు. నీతు దయచేసి నువ్వు కోపగించుకోకే. మళ్ళీ నువ్వు ఇలాగే చేసావంటే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. కళ్ళద్దాలు పెట్టుకున్న పనికిరాని వాడికి శక్తి కొంచెం తగ్గిపోవాలి. జిప్ జాప్ జిపాక్. అరే నీతు. సరే పద, మనకి క్లాస్ కి టైం అయింది. సరే పద. సరే పద, ఈ రోజుకి ఇది చాలే. ఆ హ్యారీ తన మనసులో అసలు ఏమనుకుంటున్నాడు? ఎందుకని నన్ను అలా చూస్తున్నావు? ముందెప్పుడు చూడలేదా ఏంటి? అది కాదు, నువ్వు చాలా రోజుల తర్వాత తిరిగి ఇంటికొచ్చావు కదా, అందుకని. నోటికొచ్చినట్టు మాట్లాడకు. కాసేపు సైలెంట్ గా ఉంటావా? నేను అసలు ఎక్కడికి వెళ్ళానని? అమ్మా, అవి బాగానే ఉన్నాడు కదా? చెప్పాలంటే వాడికి జరిగిందేమీ గుర్తులేదు. ఒక విధంగా ఇది కూడా మన మంచికే. కరెక్ట్ గా చెప్పావమ్మా. నేను కూడా తను జరిగిందంతా మర్చిపోవాలని చూస్తున్నాను. అవి నీకో విషయం తెలుసా? నేను పాస్ అయిపోయాను. ఇప్పుడు 8th స్టాండర్డ్ కి వెళ్ళాను. అవును, 8th స్టాండర్డ్ కి వెళ్ళిపోయాను. నీకు ఒంట్లో బాగోలేదు కదా, అందుకని నువ్వు ఎగ్జామ్ కి రాలేకపోయావు. కానీ ప్రిన్సిపల్ గారు నీకు సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారు. అప్పుడు నువ్వు నేను కలిసే స్కూల్ కి వెళ్తాం. ఇద్దరం ఒకే క్లాస్. నేను ఫెయిల్ అవుతానా ఏంటి? నేనేమి నీలాగా పనికిరాని వాణ్ణి కాదు. అవి జాయ్, జాయ్ ప్లీజ్ నువ్వు వాడి మాటలేవి పట్టించుకోకు జాయ్. వాడి పద్ధతులు ఎప్పుడు మారుతాయో అర్థం కావడం లేదు. లేదమ్మా, నేనేమీ బాధపడ్డం లేదు. నాకు అవి ఇలా ఉంటేనే చాలా ఇష్టం. తను మారకుండా పాత అవిలానే ఉండాలి. కావాలంటే నువ్వే చూడమ్మా, ఏదో ఒక రోజు అవి నన్ను అన్నయ్య అని పిలవడంలో ఎప్పుడు సిగ్గుపడడు. అవును జాయ్. ఎవరు నువ్వు? నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నువ్వు ఏ నగరానికి సైనికుడివి? నీ వద్ద ఖడ్గము లేదు, ధనుసు లేదు. నేను ఈ స్కూల్ కాపలాదారుణ్ణి. నీవు కాపలాదారుడు అయితే మరి ఖైదీ ఎవరు? నువ్వు నీవు వానరుడి కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ లంకేశ్వరుడిని బంధిస్తానంటావా? పాపం రాజ్యం చేసే సమయం వచ్చింది. రావణాసురుడు తిరిగి వచ్చి. ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఒక్క దెబ్బకు 10 అడుగులు పడే తాబేలు 10 దెబ్బలు కొడితే ఎన్ని అడుగులు వెళ్ళి పడుతుంది? 10 లక్షల దెబ్బలు పడితే ఎన్ని అడుగులు పోయి పడుతుంది?
అయ్యో ఏయ్ ఏం చేస్తున్నావురా? అది ఏంటి కోతిలా ఇలా 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 చేస్తున్నావు? ఆ? కోతిగా మారిపోయావా? ఇట్రా, నా ప్రశ్నకు సమాధానం చెప్పురా. డ్యూడ్, తమాషా చూస్తావా? ఆహా. అరే 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 నా కాలి వేళ్ళు చితికి పచ్చడైపోయాయిరా నాయనో. ఉండు, నీకు నేను ఎలాంటి గుణపాఠం నేర్పుతానంటే జీవితాంతం గుర్తుండిపోతుంది నిన్ను. విచిత్రంగా ఒక వ్యక్తి వచ్చాడు, రావణాసుడు అని అంటున్నాడు. రావణాసుడా? అరే పరిగెట్టండి రా, పరిగెట్టండి. పరిగెట్టండి, పరిగెట్టండి, రండి, పోదాం. రండి, పరిగెట్టండి. నేను సగం మాత్రమే కదా చదివాను. ఎవరో పూర్తిగా చదివినట్టున్నారు. రావణాసురుడు మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు? నీతు, నేనే అతని ప్రాణాలతో తీసుకొచ్చాను. అబద్ధాలు చెప్పకు, నువ్వు క్లాస్లోనే ఉన్నావుగా. హ్యారీ నిజమే చెప్తున్నాడు. వాడికి మాయమంత్రాలన్నీ తెలుసు. పిపి సార్ అలమరలో ఉండే రుద్రాక్షమాలని తీసుకొని దానికి ప్రాణం పోసినట్టున్నాడు. అంటే దీనికి అర్థం ఎవరు ఆపదలో ఉన్నారు. హనుమంతుడు విగ్రహమా? ఏయ్, ఈ విగ్రహం ఇక్కడేం చేస్తోంది? మేము హనుమంతుడి భక్తులం. మేము కుస్తీ ప్రారంభించే ముందు ఆఖరి ఆశీర్వాదం తీసుకుంటాం. హనుమంతుడి భక్తుడివా? అయితే మీ అందరినీ నాశనం చేస్తాను. ఏమన్నావు? కాచుకో! చూస్తుంటే రోజు కసరత్తు చేసేలా ఉన్నావు. హనుమంతుణ్ణి పూజించు, మంచి ఫలితమే దక్కుతుంది. లోకంలోని హనుమంతుడి భక్తులందరూ నా శత్రువులే. ఈ నగరంలో ప్రతి ఒక్క హనుమంతుడి భక్తులే. అయితే నేను నగరమంతటినీ భస్మం చేసేస్తాను. అది చూస్తాను. ఈ భూమిని పాపం దగ్గర నుంచి ఎవరు కాపాడతారు? ధైర్యం ఉంటే ఎవరైనా నన్ను ఎదిరించి చూడండి. లంక నాశనానికి పగ తీర్చుకుంటాను. ఇక్కడున్న వారందరూ ధైర్యం లేనివారు. మీరెవరూ నాతో యుద్ధం చెయ్యలేరు.